ఒక పల్లెటూరులో కోడి తన ఇద్దరు పిల్లలతో పాటు ఉంటుండేది. అది ఒకరోజు తన పిల్లలిద్దరితో మాట్లాడుతూ, చూడండి పిల్లలు, మీరిద్దరూ ఎప్పుడు నేను చెప్పిన మాటలు గుర్తుంచుకోవాలి. ఈ ఊరు దాటి ఎక్కడికి వెళ్ళొద్దు. ముఖ్యంగా ఈ ఊరి పక్కనే ఉన్న అడవిలోకి ఎప్పుడు వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ అడవిలో క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా మన శత్రువులైన గ్రద్దలు, ప్రమాదకరమైన డేగలు కూడా ఉంటాయి. కాబట్టి మీరెప్పుడు జాగ్రత్తగా ఉండాలి, సరేనా అంటుంది కోడి. సరేనమ్మా అంటుంది ఒక కోడిపిల్ల. మరొక కోడిపిల్ల మాత్రం మౌనంగా ఉంటుంది. మరుసటి రోజు కోడి తన పిల్లలతో, నేను ఊరు బయటకు వెళ్లి ఆహారం తిని మీకు తీసుకొస్తాను పిల్లలు. అప్పటి వరకు మీరిద్దరూ ఆడుకుంటూ ఇంటి దగ్గరే ఉండండి అంటూ వెళ్లిపోతుంది కోడి. కోడి వెళ్లిన తరువాత కోడి పిల్లల్లో ఒకటి, అక్క, మనిద్దరం కూడా ఆహారం కోసం బయటకు వెళ్దామా? అమ్మ ఇంటి దగ్గరే ఉండమని చెప్పింది కదా. అమ్మ ఎప్పుడు అలాగే చెప్తుంది. నిన్న కూడా అడవిలోకి వెళ్ళవద్దని చెప్పింది. అసలు అడవిలో ఎంత బాగుంటుందో తెలుసా? నదులు, కాలువలు, సెలయేళ్లు, పచ్చటి పొదలు, పూల చెట్లు, పండ్ల చెట్లు ఇవన్నీ ఉంటాయట. నిన్న నా స్నేహితులు చెప్పారు. అందుకని మనం కూడా అడవిలోకి వెళ్దాం. అమ్మ వద్దన్న పని నేను అస్సలు చెయ్యను. నువ్వు కూడా అమ్మ చెప్పినట్లే చెయ్యి. నువ్వు వస్తేరా, లేకపోతే లేదు. నేను మాత్రం వెళ్తున్నాను అంటూ తన అక్క చెప్పే మాటలు వినిపించుకోకుండా అడవిలోకి బయలుదేరుతుంది కోడిపిల్ల. అలా కొంతసేపటికి అడవిలోకి వస్తుంది. అక్కడ దానికి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అలా చాలాసేపు అడవిలో తిరుగుతూ కాలక్షేపం చేస్తుంది కోడిపిల్ల. మెల్లగా దానికి ఆకలేయటం మొదలవుతుంది. ఇంటి దగ్గరైతే ఆకలి వేయగానే తన తల్లి ఆహారం పెట్టేది. కానీ ఇప్పుడు ఎలా అనుకుంటుంది కోడిపిల్ల. అప్పుడు అది ఇంటికి వెళ్లాలని అనుకుంటుంది. కానీ అంత పెద్ద అడవిలో ఇంటికి ఎలా వెళ్లాలో దారి తెలియక అయోమయంలో పడుతుంది కోడిపిల్ల. ఇంతలో దానికి ఒక కుందేలు పిల్ల కనిపిస్తుంది. కోడిపిల్ల దానితో, కుందేలు మిత్రమా, నేను ఈ అడవికి పక్కనే ఉన్న పల్లెటూరు నుండి వచ్చాను. మా ఇంటికి వెళ్ళాలంటే నాకు దారి తెలియటం లేదు. పైగా ఆకలిస్తుంది. మా ఇంటికి ఎలా వెళ్ళాలో చెప్పవా? నాకు ఇక్కడికి దగ్గరలో ఉన్న మా ఇంటికి వెళ్ళటానికి దారి తెలియక తికమక పడుతున్నాను. ఇక మీ ఇంటికి దారి నేనేం చెప్పగలను అంటూ వెళ్లిపోతుంది కుందేలు పిల్ల. మరికొద్దిసేపటికి దానికి ఒక జింక ఎదురుపడుతుంది. కోడిపిల్ల జింకతో, జింక మిత్రమా, నాకు బాగా ఆకలిస్తుంది. నీ దగ్గర తినటానికి ఏమైనా ఉంటే పెట్టవా? అయ్యో, నువ్వు తినటానికి నా దగ్గర ఏముంటుంది కోడిపిల్ల? నువ్వేమో ధాన్యం గింజలు తినేదానివి, నేను గడ్డి ఆకులు తినేదాన్ని. అయినా నువ్వు అడవిలోకి ఎందుకు వచ్చావు? మాకే ఇక్కడ దినదినగండంగా ఉంది. త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ అక్కడి నుండి వెళ్లిపోతుంది జింక. కోడిపిల్లకు ఇక ఏం చేయాలో అర్థం కాదు. పైగా ఆకలి బాధ. ఇంతలో అక్కడికి ఒక నక్క వస్తుంది. ముద్దుగా ఉన్న కోడిపిల్లను చూడగానే నక్కకు నోరూరుతుంది. అది కోడిపిల్ల దగ్గరకు వచ్చి, ఏంటి బుజ్జి కోడి, ఊళ్ళో ఉండవలసిందాన్ని ఇక్కడున్నావేంటి? నేను ఈ అడవి చూద్దామని వచ్చాను. కానీ తిరిగి మా ఇంటికి వెళదామంటే దారి తెలియటం లేదు. పైగా చాలా ఆకలిగా ఉంది. నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళవా? అంటుంది కోడిపిల్ల ఏడుస్తూ. అయ్యో, ఏడవకు బుజ్జి కోడి, నిన్ను నేను తీసుకువెళ్తాగా. నాతో రా, నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలో అక్కడికి తీసుకువెళ్తాను. మరి నాకు బాగా ఆకలిస్తుంది. తినటానికి ఏమైనా పెడతావా? తప్పకుండా పెడతాను బుజ్జి కోడి, ముందు నువ్వు నాతో రా మరి అంటూ నక్క కోడిపిల్లను ఎవరూ లేని ఒక చోటుకు తీసుకువెళ్తుంది. ఏంటి, ఆహారం పెడతానని తీసుకొచ్చావు? ఇక్కడేం లేదుగా తినటానికి? నేను నిన్ను ఇక్కడికి తీసుకువచ్చిందే నీకు ఆహారం పెట్టడానికి కాదు కోడిపిల్ల, నిన్ను నేను ఆహారంగా తినటానికి. ఇన్ని రోజుల నుండి ఈ అడవిలో ఉన్న పక్షులను, జంతువులను మాయమాటలు చెప్పి నా మాటలకు బోల్తా పడ్డ వాటిని చంపుతున్నాను. ఇన్ని రోజులకు తాజాగా నీలాంటి కోడిపిల్లను తినబోతున్నాను అని నక్క అనేసరికి కోడిపిల్లకు పై ప్రాణాలు పైనే పోతాయి. అప్పుడు దానికి తన తల్లి చెప్పిన మాటలు, తన పైన తల్లి చూపించే ప్రేమ గుర్తుకు వచ్చి చెప్పలేనంత ఏడుపొస్తుంది. ఇదేమీ పట్టని నక్క కోడిపిల్లను చంపాలని అనుకుంటూ ఉండగా వెంటనే ఒక కోతి వచ్చి కోడిపిల్లను ఎత్తుకుని పక్కనే ఉన్న చెట్టు ఎక్కిస్తుంది. అప్పుడు నక్క కోతితో, మళ్ళీ నా నోటికాడికి వచ్చిన దాన్ని దూరం చేస్తావా? చిచి, ఎప్పుడు నువ్వింతే అంటూ వెళ్లిపోతుంది నక్క. దాంతో కోడిపిల్ల ఊపిరి పీల్చుకుంటుంది. తర్వాత కోతి కోడిపిల్ల ఊరిని వెతుక్కుంటూ వస్తుండగా తల్లి కోడి మరొక పిల్లతో పాటు తన బిడ్డను వెతుక్కుంటూ అడవిలోకి వస్తుంది. తన తల్లిని చూసిన కోడిపిల్లకు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించి తల్లి దగ్గరికి వస్తుంది కోడిపిల్ల. తరువాత తల్లితో అడవిలో జరిగినదంతా చెప్పి, నన్ను క్షమించమ్మా, నీ మాట వినకుండా వచ్చినందుకు నాకు బాగా బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు నీ మాటకు ఎదురు చెప్పను అంటుంది కోడిపిల్ల. తల్లి కోడి తన బిడ్డను నక్కబారి నుండి రక్షించినందుకు కోతికి కృతజ్ఞతలు చెప్పి తన పిల్లలిద్దరిని తీసుకుని ఇంటికి బయలుదేరి వెళ్తుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.